కొబ్బరి కారం తయారీ విధానం. ముందుగా మిర్చి వేపుకుంటున్నాను. ఇప్పుడు ధనియాలు, కొబ్బరి, జీరా లైట్గా వాడ్చుకోవాలి. వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక 5 minutes ఆరబెట్టుకోవాలి. మిక్సీలోకి తీసుకోవాలి. మిరపకాయలు, వేయించిన మిరపకాయలు మిక్సీలోకి తీసుకున్నాను. దీనిలోకి మనం వేపి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 5 minutes పాటు గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోనికి లైట్గా కచ్చా పిచ్చిగా దంచుకున్న వెల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కారంలో యాడ్ చేస్తున్నాను. కొబ్బరి కారం తయారైంది. దీనిని మనం వేడివేడి ఇడ్లీలోకి కానీ, బోండాలోకి కానీ, రైస్లో కానీ, దోశలో కానీ తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. గోదావరి జయలక్ష్మి.